ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనము, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, సీనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తిష్క వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనం, భూమి మొలకను మొలిపించినట్లుగా నేను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు ఆయన యందుండి నడుచుకునుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. దేవ మేము మీ గృహమై ఉన్నారు తండ్రి. ఆయన మీ గృహంలో ప్రభావ నిరంతరం నివసించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.